మహారాజా, మహారాజా, ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చాను. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? అద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే, ఆ వసుంధర్ని. వామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం కట్టి తాను మహారాణిగా కులకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరల వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదమైతే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యం వేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. గురుదేవా, గురుదేవా, ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి తెచ్చాం. నా బిడ్డ, నా పసివాడు ఏమైనాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్నావు తల్లి. స్వామి, 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 మీరే నాకు దిక్కు. ముక్కు పచ్చలాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి. చూడమ్మా, శ్రీ వజ్రేశ్వరీదేవి మా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయి. దీన బాంధవి, నా పసివాడు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు? నేను వెళ్ళి వెతుకుతాను. దారి చూపించమ్మా. ఆవేశపడకు తల్లి. నీ బాలుడు ఎక్కడున్నాడని వెతకగలవు. ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు. సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది. నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి ఈ జీవితం? సెలవేయండి. నా పసికందులు వెతుక్కుంటూ పెడతాను. కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను. అధైర్యపడకు తల్లి. చూశావా, ఇది నీ బాలుడికి సంకేతం. నీ పసివాడు జీవించే ఉన్నాడు. అలాగా స్వామి? ఈ పుష్పం వికసించి ఉన్నంత కాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు.
కోరరాడు ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో నది మనకిచ్చినది. ఇవాళ ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాప రావటం శుభసూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈయన పెద్దోని చేసి సాముగరడీలు కత్తి యుద్ధాలు చెప్పించాలో. ఐదారులే వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువుని చూసి చదువుని చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈడి పేరు ఈజయ్యి. బాగుందో విజయ్. విజయ్కి విజయ్కి ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో. విజయ నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తలుచుకుంటే చిటికిలా పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో ఆడు తీసి గిర్రున తిప్పి మెల్ల వేయాలో. సన్నట్టులో నా మెల్ల కాదు. అక్కడే ఆగు. అయినా ఏటా నువ్వు నీ సాగసాలు ఎంత చెప్పినా మానవు. శివురుగా సాగసాలు చేయొద్దని ఈడికా చెప్తున్నావు. విజయ, అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోళ్ళలో నిన్ను మించిన ఈరుడు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదే నాన్న. మీరు అమ్మ నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయ, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు. నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. చమత్కారే. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలవృక్షం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి యవ్వనం వచ్చుద్దంట. ఆ నీళ్లు ఏంటి? ఆ నీళ్ళు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా? మన కోణ జనాభా పెరుగుద్ది. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం. పద పండనా. ఆగండి ఆగండి. నిజంగా వెళ్తున్నారే? మరి ఆయన యవ్వనంతుడు, నేను ముసిలిదాన్ని. ఏం బాగుంటదిరా. తాత తెచ్చిపెట్టంటే గుక్కింది. ఎవరు కావాలి? పండనా, చూసావా?
ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత. ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి. బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది. అవునవును. నమ్మద్దు నమ్మద్దు. పట్టుకో. ఇదియా, ఇది జలవృక్షం కాదేం కాదో, ఏదో పిచ్చి చెట్టు. ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇదియా, లోపల నీళ్ళు గొడగొడగొడగొడగొడమంటున్నాయి. ఇదే జలవృత్తమా? ఇదెట్టా జలవృత్తమా? ఈ చెట్టు పిల్లంట చూడ, మన పొలంలో నాటేసుకుందామా? ఆహా, 1000 కోయిలల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి, ఎవరు నువ్వు? మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకైతున్నావా? రా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు? ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి, బంధించండి. బంధించండి రాకుమారి. మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటంట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు. మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి. వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి. నీళ్ళలో దోస్తావా? ఆనంద భరితము.
ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మై, పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఆహా, ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న, పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి ఏమిటి? నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా?